జై భీమ్. ఈరోజు బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బహుజన విద్యార్థి యాత్రలో భాగంగా సిరిసిల్లలో ఉన్నటువంటి హాస్టల్ను సందర్శించడం జరిగింది. హాస్టల్లో విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకోసమే ఈ యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్ఎఫ్ఐ చేస్తూ ఉంది. అయితే యాత్రలో భాగంగా బీఎస్ఎఫ్ఐ చాలా విషయాలు డిమాండ్ చేస్తూ ఏవైతే సంక్షేమ హాస్టల్ ఉన్నాయో వాటికి పక్కా భవనాలు నిర్మించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏవైతే మొన్న పెంచిన డైట్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 40%, అంటే ఒక రోజుకి 12 రూపాయల నుంచి 15-18 రూపాయల వరకు పెంచిర్రు. అంటే కేవలం విద్యార్థులకు ఒక బనానా ఒక ఎగ్గు ఇచ్చే పరిస్థితి కూడా పెంచిన ఆ డైట్ ఛార్జీలకు అనుగుణంగా పెరిగిన ధరలకు అనుగుణంగా సరిగ్గా లేదు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లతో పాటు గురుకుల హాస్టళ్లకు కూడా పక్కా భవనాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్మించాలని, ఇక్కడ దాదాపు ఈ హాస్టల్లో 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ వీళ్లకు నాన్ టీచింగ్ స్టాఫ్ ఏదైతే వంట చేయడానికి కావాల్సిన లేకపోతే ఇక్కడ మెయింటైన్ చేయాల్సినటువంటి కావాల్సినంత మనుషులు కూడా విద్యార్థులకు లేరు. కాబట్టి దాదాపు 100 మందికి విద్యార్థులు ఉన్న చోట ఖచ్చితంగా 4 పనులను పెట్టాల్సిందిగా బీఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని డిగ్రీ కాలేజీలు అదేవిధంగా ఇంటర్ కాలేజీలు అందరూ ధర్నాలు చేస్తున్నారు. ఎందుకనంటే దాదాపు 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు రిలీజ్ చేయలేరు. అది కూడా వెంటనే రిలీజ్ చేసి విద్యార్థులకి ఏదైతే సర్టిఫికెట్లు తీసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా బోనఫైడో లేకపోతే టీసీ మెమోలు తీసుకోవడానికి విద్యార్థులు వెళ్తే బకాయిలున్న ఫీజులు కట్టమని చెప్పేసి యాజమాన్యాలు దౌర్జన్యం చేస్తున్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే దృష్టిలో పెట్టుకొని ఆ మిగిలిన ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమైన విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను తీసుకొచ్చి 20% ఉచిత విద్యను కార్పొరేట్ కానీ లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చిర్రో అంతకుముందున్న 2014 ముందున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఆ హామీని ఇంతవరకు కూడా కేసీఆర్ గవర్నమెంట్ నెరవేర్చలేదు. కనీసం ఈ రేవంత్ రెడ్డి అయినా 25% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధిపత్య కులాలలో నిరుపేదలకు ఖచ్చితంగా ఉచిత విద్యను రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా అన్ని ప్రైవేట్ అండ్ కార్పొరేట్ స్కూళ్ళల్లో కల్పించాల్సిందిగా బీఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.